నుండి దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. లేవియ కాండము 11వ అధ్యాయము. లేవియ కాండము 11వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుతాను. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులయ్యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. నేను మీకు దేవుడనయ్యుండుటకు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. దేవుడి మాటలు దీవించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, దయాళుడా, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మధ్యాహ్నకాల సమయం మేమందరము మీ సన్నిధిలో చేరివచ్చుటకు, ఆరాధించుటకు మీ కృప చూపిన దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మాతో ఉండి మా మధ్య ఆత్మరూపివై సంచరిస్తూ మీ ఆధిపత్యములో మమ్మను నడిపిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు ప్రభువా, మేము మీ మాటలు వినడానికి ఇంకనూ మీ సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నాం. మాకు వినిపించిన ఈ వాక్య భాగముకై స్తుతిస్తున్నాం. వివరముగా ధ్యానించుటకు సహాయము చేయండి. వరుసగా మేము ఆదికాండము నుండి ప్రారంభించి లేవియ కాండములో ఈ వాక్య భాగానికి వచ్చాం. ప్రభువా, మాకు నేర్పుతూ ఉన్న మీ వాక్య సత్యములను బట్టి, ఉపదేశమును బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నేడును ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. మీ అద్భుతమైన మాటలు మాకు వినిపించండి. సజీవమైన మాటలు, నిత్యజీవపు మాటలు మాకు సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ పక్షమున నిలిచి ఉన్నాను, నన్ను బలపరచండి. మీ సిలువ చాటున మరుగు చేయండి. మిమ్మును మీరు ప్రత్యక్షపరచుకొనండి. మీ మాటలే మాకు వినిపించండి. నన్ను కేవలము మీ నోటికి బూరగా వాడుకొమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను. ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము లేవియ కాండము ధ్యానిస్తూ ఉన్నాం. గతసారి నేను జ్ఞాపకం చేశాను. లేవియ కాండము పూర్తిగా ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధతను గూర్చి చెప్పబడింది. కనుక పరిశుద్ధత అనేది ప్రభు దృష్టిలో చాలా చాలా ప్రాముఖ్యమైనది. బలుల విషయంలో పరిశుద్ధత కోరుతున్నాడు, అది ధ్యానించాం మనం. యాజకత్వములో పరిశుద్ధత ఉండాలి, గతసారి మనము ధ్యానించాం. ఇప్పుడు ఈ అధ్యాయములో ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్పాడు, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను, అందుకే మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి, మిమ్మను మీరు
పరిశుద్ధపరచుకోవాలి అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన మాటలే అనుకుందామా? దేవుడు ఈ వాక్య భాగాన్నే పేతురు రాసిన పత్రికలో మన కొరకు కూడా రాసి ఉంచాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది అన్నాడు. అవే మాటలు మన కొరకు కూడా రాశాడు. దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులమై ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. సరే, ఈ భాగాన్ని మరి విస్తారంగా మాట్లాడుకుందాం. ఈ అధ్యాయములో వ్రాయబడిన విషయాలు ఏంటంటే, ఇప్పుడు తినే విషయాలను గురించి మాట్లాడుతున్నాడు. బలుల విషయం మనము ఆలోచన చేశాము. దేవునికి బలి అర్పించడం అది పవిత్రంగా ఉండాలి. రెండవది, దేవుని సన్నిధిలో యాజకత్వం చేసేది. దేవుని పనిలో ఉండేవారు. మనమంతా ఇప్పుడు యాజకులము అని గ్రహించాం మనం. అందుకే అందరము దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం ఇప్పుడు. అప్పుడు వారు కేవలము యాజకులు మాత్రమే పరిశుద్ధ స్థలములో ఉండి తెచ్చిన అర్పణలను, రక్తాన్ని ప్రోక్షించి అర్పణలను దహించేవారు. పశువులను పరిశుద్ధ స్థలానికి సంవత్సరానికి ఒక్కసారే ప్రధాన యాజకుడు వెళ్ళేవాడు. ప్రజలందరూ వెలుపలనే ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు కలువరిలో శిలువ మీద బలియాగమైనప్పుడు అతి పరిశుద్ధ స్థలానికి ఉన్న అడ్డు తెర చినిగిపోయెను అని వ్రాయబడింది చూడు. అదే తెర విప్పబడింది. పరిశుద్ధ స్థలము యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడిన వారందరి కొరకు తెరవబడింది. అందుకే ఆయన ఈ పరిశుద్ధ స్థలానికి మనమందరము చేరి రాగలుగుతూ ఉన్నాం. ఇక్కడ ఈ అధ్యాయములో ఇప్పుడు తినే విషయములో అన్నాడు. ఏ వస్తువులు తినాలో ఇక్కడ ఒక మాట మనం నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మీరు అపవిత్రపరచుకొనకూడదు అన్నాడు. ఈ జీవరాశులను తినే విషయములో దేవుడు కొన్ని నియమాలు వారికి ఏర్పాటు చేశాడు. దేన్నంటే దాన్ని వారు తినకూడదు. 11వ అధ్యాయము నుంచి మనము ఆఖరి వరకు చదివితే అవన్నీ మనకు అర్థమైపోతాయి. నెమరు వేసే వాటిని తినాలన్నాడు. 2 డెక్కలు గలవి నెమరు వేసేవి అటువంటి జంతువులను తినాలని వారికి చెప్పాడు. అందులో ఏవేవి తినకూడదో, ఏవేవి తినవచ్చునో, సముద్రములో ఉన్న జీవులను కూడా ఏవేవి తినవచ్చునో, ఏవేవి తినకూడదో, ప్రాకే జీవరాశులలో ఏవేవి తినాలో, ఏవేవి తినకూడదో అనే విషయాలు 11వ అధ్యాయములో చెప్పి వాటి ద్వారా తినే విషయంలో కూడా మీరు అపవిత్రపరచుకోవద్దు అన్నాడు. ఇప్పుడు వీటన్నిటినీ మనము తినాలి తినకూడదు అనే మాట కాదు, మనకిప్పుడు లేదు. ఆ వాక్యాన్ని మనం చూస్తాం. కానీ తినే విషయంలో, తిండి విషయంలో మనం అపవిత్రులంగా ఉండరాదు అనే విషయాన్ని మనము ఆలోచించాలి. కొందరికి చాలా తినే అలవాటు ఉంటుంది, తినడానికి చాలా ఇష్టపడతారు, ఆహార ప్రియులు. ఏ భోజనమన్నా
ఆహారం కొరకు ఎంతైనా ప్రయాసపడి తినాలనే ఆశ ఉంటుంది. దేవుడు ఒక్కొక్కరికి ఒక విధమైన అలవాటు ఇస్తాడు, లేక స్వభావాన్ని ఇస్తాడు. కానీ దేవుని వాక్యములో తినే విషయములు కూడా చాలా మంచి మాటలు రాశాడు. తిండిబోతులుగా ఉండొద్దు అన్నాడు. ఈ మాట మనకు చాలా కఠినంగా అనిపించవచ్చు కదా. ఏంట్రా తిండిబోతులుగా ఉండదు, తినే విషయంలో కూడా దేవుడు మనలను కంట్రోల్ చేస్తున్నాడు అనుకుంటాం. చూడండి, ఒక వచనాన్ని మన క్షేమం కొరకు ప్రభు రాశాడు. సామెతల గ్రంథము 23వ అధ్యాయము. ఏం తినకూడదో, దేని కొరకు అపేక్ష కలిగి ఉండొద్దు అనే విషయాన్ని ఇక్కడ ఒక వాక్యాన్ని మనం చూస్తే అర్థమవుతుంది మనకు. 20వ వచనం, 23వ అధ్యాయము, సామెతలు 23వ అధ్యాయము, ప్రోవర్బ్స్ 23, 20వ వచనం. ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము ఎచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము అన్నాడు. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు అన్నాడు. అందుకే దేవుడు అన్నాడు తిండిబోతులుగా ఉండొద్దు అన్నాడు. కనుక అది మనం గ్రహించాలి. అంటే అన్నం కొరకు కొన్నిసార్లు నేను చాలాసార్లు విచిత్రంగా అనిపిస్తుంది. ఇక్కడ కాదు, నేను తిరిగే చాలా స్థలాలు చూసినప్పుడు అన్నం కొరకు ఎంత తినడానికి తాపత్రయపడతారు. ఒకరినొకరు లెక్కించకుండా కొంతసేపు ఆలస్యమైతే కూడిక తడబడిపోతారు. తినాలి తినాలి, ఎప్పుడు భోజనం, ఇంత లేటా. సేవకులు ఒకరిద్దరు అయితే పాపం వారికి షుగర్ ఉన్నది అనుకోనండి, షుగర్ ఉన్నవారు తట్టుకోలేరు ఆకలికి. అట్టి వారిని గ్రహించి మేము సమయానికి అక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తారు వారు. కానీ ఒక మనసులో తిండిని గురించి ఎంత ఒక ఆసక్తి కనుపరుస్తారు. కానీ తిండిబోతులుగా కానీ త్రాగుబోతులుగా కానీ ఉన్నవారు దరిద్రులైతారు అన్నాడు. దేవుని వాక్యము చాలా ఖచ్చితము, నిజమైన మాట ఇది. కనుక తిండి విషయంలో ఎక్కువగా మనం ఆయాసపడద్దు. అయ్యో నాకు రాలేదు, నాకు అందలేదు, నాకు కొంతే మిగిలింది, నాకు మాంసం దొరకలేదు, వట్టి పులుసే పోశారు, ఇలాంటి సనుగులు ఉన్నాయి చూడండి. ఇవన్నీ లెక్కించబడతాయి, దేవుడు వింటూ ఉంటాడు. కనుక వీటిని గూర్చిన ఆలోచన విడిచిపెట్టుకోవాలి. తినే విషయంలో, తిండి విషయంలో చాలా మనము మితముగా ఉండాలి. అవసరాన్ని బట్టి, అవసరతను బట్టి దేవుడు అనుగ్రహించినప్పుడల్లా సంతోషంగా తినడానికి ఇష్టపడాలి. లేకపోతే ప్రభు చిత్తము అనుకొని సంతోషించాలి. ప్రభునందు సంతోషించడం చాలా మంచిది. కనుక తినే విషయంలో కూడా రోమీయులకు రాసిన పత్రికలో కొన్ని మంచి మాటలు చెప్పాడు. విశ్వాసులమైన మనకు కొన్ని మంచి మాటలు చెప్పాడు. వాటిని మనము గ్రహిస్తాము. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. తినువాడు తినని వాణ్ణి తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు అన్నాడు. తినే విషయంలో కొందరు ఏం చేస్తారు, కాయగూరలని తింటారు. కొందరేమో అన్ని తినొచ్చని అన్ని తింటారు. అయితే ఇక్కడ రోమా సంఘానికి ఈ సమస్య వచ్చి ఉంటుంది కదా, ఈ సమస్య వచ్చి ఉంటుంది. లేకపోతే రాసేవాడు కాదు. వస్తే చాలాసార్లు నువ్వు ఇది తినవా, ఏంగా తినొచ్చు అని అంటారు కదా. చాలా బాగుంటుంది, తినొచ్చు, మటన్ తినొచ్చు, ఏం కాదు. కొందరు వాళ్ళు కూరగాయల అలవాటు ఉన్నాయి అనుకోనండి.
వారు అదే తినడంలో సంతోషిస్తారు. అలాంటి వారిని మనం తృణీకరించద్దు అని వ్రాయబడింది. 14వ అధ్యాయం మొదటి వచనంలో చూడండి. విశ్వాస విషయము బలహీనుడైన వానిని చేర్చుకొనుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకోవద్దు అన్నాడు. ఈ విషయాల్లో వాదాలు పెట్టుకునే పని కూడా ఉండరాదు మనకు. తృణీకరించద్దు ఒకటి, వాదాలు కూడా పెట్టుకోవద్దు. ఇవి చిన్న చిన్న విషయాలైనా చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మనము లెక్కించకుండా కొన్ని పొరపాట్లు చేస్తాం ఎరగకుండానే. అవే మనకు ప్రభు రాసి ఉంచాడు. తినే విషయంలో ఎవరిని మనము అడ్డగించకూడదు. కొందరు వెజిటేరియన్స్ ఉంటారు, కొందరు నాన్ వెజ్ ఉంటారు. నాన్ వెజ్లో కూడా కొందరు కొన్ని రకాల తిండ్లు తినేవారు ఉంటారు, మనం తినము అనుకోండి. తినేవారిని తినువారు తృణీకరించద్దు, తినని వారు తినేవారిని తినని వారిని ఇలాగూ ఒకరినొకరు తృణీకరించకుండా ఉండాలనేది చెప్పాడు. మనము అన్ని తినొచ్చా అనేది కొందరికి సంశయం కదా. అన్ని తినొచ్చా అనుకుంటాం. ఇక్కడైతే రాశాడు కదా, లేవియా కాండములో 11వ అధ్యాయములో వంట తినద్దు అని రాశాడు. పొట్టి కుందేలు తినొద్దని రాశాడు, కుందేలు తినొద్దని రాశాడు. 11వ అధ్యాయము మొదటి 8 వచనాల్లో చూడండి, పంది తినకూడదు అని రాశాడు. ఇవన్నీ అపవిత్రములు అని తెలియజేశాడు. ఇది ఇశ్రాయేలులకు దేవుడు తినే విషయంలో ఇచ్చిన కట్టడలు. అవి అపవిత్రంగా దేవుడు ఎంచాడు. అలాగే కొన్ని పక్షులను గూర్చి కూడా రాశాడు 13వ వచనం నుండి. వీటిని తినవద్దు, ఇవి హేయములు అని చెప్పి చాలా పక్షులను గూర్చి రాశాడు. అయితే మనం ఇప్పుడు తినొచ్చా, పంది తినేవారు చాలామంది ఉన్నారు కదా. క్రైస్తవ దేశాల్లో, అక్కడ అమెరికాలో అంతా అదే తింటారు, చాలామంది అదే తింటారు. గల్ఫ్ దేశాల్లో వంటలు తింటారు, మనం తినం. అయితే అక్కడ వారు రక్షింపబడతారు అనుకోనండి, వారు రక్షింపబడతారు కదా, క్రైస్తవులే వాళ్ళు. మరి పంది తిన్నంత మాత్రాన అపవిత్రులు అవుతారా అనే ఆలోచన మనకుండి ఉండొచ్చు. కానీ దేవుని వాక్యము మనకు అలాగూ చెప్పదు. తినే విషయంలో మనకేం చెప్పబడిందంటే, తిమోతికి రాసిన పత్రికలో చూడండి, చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. నేను తినే విషయంలో ఒకరినొకరు విమర్శించుకోవడం మనం చూస్తాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, మొదటి పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దాం మనము. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది అన్నాడు. ఇప్పుడేం చెప్పబడింది మనకు? దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది అన్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియూ నిషేధింపదగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది అన్నాడు. అక్కడ అపవిత్రమైనవి కొన్ని చూసాం మనం, కానీ అవి ఇప్పుడు తినేవారు ఉన్నారు. ప్రభునందు విశ్వసించిన వారు కూడా తింటారు. అయితే ఇప్పుడు ఎలాగో అవి పవిత్రపరచబడ్డాయి అని మనము ఏమాత్రము సంశయము లేకుండా ఇక్కడ పౌలు చాలా తేటగా రాశాడు. దేవుని వాక్యము వలన ప్రార్థన వలన పవిత్రపరచబడుచున్నది అన్నాడు. కనుక అన్ని వస్తువులు మంచియే. ఎవరికి ఏది నచ్చుతుందో, ఎవరు ఏది తినే అలవాటు ఉన్నదో, దేశానికి ఒక సంస్కారం ఉన్నది తినే విషయంలో, ప్రవర్తన విషయంలో. ప్రతి ప్రాంతానికి ఉన్నది. ఈ ప్రాంతంలో మనం తినేటి మరో ప్రాంతంలో తినరు. అప్పుడు చీ అనుకుంటాం కదా, చీ అనుకుంటాం. పెద్ద కూర అంటాము మనం, సాధారణంగా చాలామంది తినరు, తినేవారు ఉన్నారు. మనం ఏమనుకుంటాం? వెంటనే అయ్యో అదా అనుకుంటాం.
ఇలాంటివి మనము తినలేనివి ఇతరులు తినేటప్పుడు వారిని తృణీకరించకూడదు అని రోమీయులకు రాసిన పత్రికలో రాశాడు. తినేవారు కూడా వీరు తినకపోతే వీరు తినరు అని వారిని తృణీకరించద్దు. వాదానికి చోటు ఉండకూడదు. ఎందుకు? దేవుడు చెప్పాడు కదా అన్ని తినాలి, తిను అని బలవంతం చేయకూడదు. అటువంటి ఆలోచన మనకుంటుంది. తినేవారేమో దేవుడు చెప్పిండు కదా అన్నీ తినొచ్చు, ఎందుకు తినవు? చాలా సులువుగా మాట్లాడతాం మనం. ఇలాంటి వాదాన్ని కలిగి ఉండకూడదని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. కనుక తినే విషయంలో దేవుడు సృష్టించిన ప్రతిదీ మంచిది అన్నాడు. తినేటప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. నువ్వు ప్రార్థన చేయక ఏది తిన్నా అది అపవిత్రంగానే ఉండిపోతుంది. నువ్వు మంచి భోజనం తిన్నా ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది? అది దేవుడు సృజించినది మంచిదే, కానీ అది పవిత్రంగా కావాలి అంటే నువ్వు ప్రార్థన చెయ్యాలి. దేవుడు మనకు ఆజ్ఞాపించాడు. ప్రార్థన చేయకుండా మింగేశారు ఎవరైనా? మధ్యలో జ్ఞాపకం వచ్చినా అయ్యో ప్రభువా ప్రార్థన చేస్తూ దీన్ని పవిత్రపరచు అని ప్రార్థన చేసుకోవాలి. మనం తినే ఆహార వస్తువుల్లో ఎన్నో లోపాలు కలిగి ఉంటాయి కదా. అవి మన శరీరానికి కొన్నిసార్లు హాని కలిగిస్తాయి. షుగర్ ఉన్నవారికి షుగర్ పెంచుతాయి, బీపీ ఉన్నవారికి బీపీ పెంచగలుగుతుంది. ఇంకెన్నో రకాలుగా మనకు ఇన్ఫెక్షన్స్ రాగలుగుతాయి కొన్ని పదార్థాలతో. కానీ దేవుని మహాకృప మనకిచ్చిన భాగ్యం ఏంటంటే మన ముందు ఆహారం ఉంటే ఆహార వస్తువుల కొరకు మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన వలన అది పవిత్రపరచబడుతుంది అన్నాడు. ఎందుకు ప్రార్థన చేసుకుంటాం మనము? అందుకే ప్రార్థించి మనము ఆహారము తినాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కొందరు ఇలాంటి దేవుడిచ్చిన మాటలు ఉండగా కొందరు ఇలాగూ వాదిస్తారు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రికలో 20వ వచనం 2వ అధ్యాయము 22వ వచనం 2 కలిసి ఉన్నాయి. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి ఇది చేత ముట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును అన్నాడు. ఇది ముట్టద్దు, ఇది రుచి చూడద్దు అని కొన్ని వస్తువులను గురించి చెప్తూ ఉంటారు. అవి మూలపాఠాలు. కొన్ని చాలా కాలము నుండి కొన్ని పద్ధతులు కొనసాగుతూ ఉంటే ఒకప్పుడు మనం అలాగే వచ్చాం. మూలపాఠాలన్నీ అనుసరిస్తూ పితృపారంపర్యాచారాలు మనము వ్యర్థ ప్రవర్తనతో మనం ఉన్నప్పుడు ఇలాంటివెన్నో మనము పాటిస్తూ ఉండేవారము. ఇప్పుడు ఈ బోధ మళ్ళీ కొలస్సై సంఘములో కొందరు తీసుకొచ్చారు. మీరు రక్షింపబడ్డారా మంచిదే, కానీ ఇదిగో ఇది ముట్టద్దు, దీన్ని రుచి చూడద్దు, దీన్ని తాకద్దు, ఇలాంటి వాటితో వారు వాదాలు సృష్టిస్తారు. అందుకే ఈ వాదములలో కొందరు వ్యర్థులైపోయిరి అని రాశాడు తిమోతికి. రోమా పత్రికలో కూడా రాశాడు, వాదములతో వ్యర్థులైపోయారు. వాదాలు ఎప్పుడు పనికిరావు. మనం అనుకుంటాం వాదాల్లో గెలుస్తాం అనుకుంటాం. వాదించేవారు ఏమనుకుంటారంటే నేను గొప్ప అనుకుంటారు. వాదాలు దేవుడు ఎప్పుడు నిషేధించాడు, కానీ వాదాలకు సిద్ధంగా ఉంటారు విశ్వాసులు. ఎందుకో తెలియదు, మరీ బహిరంగంగా చెప్తారు. వాదానికి రా అంటారు, డిబేట్కు రమ్మంటారు. యూట్యూబ్ల ద్వారా బహిరంగంగా ప్రకటించేస్తారు. విపరీతమైన వాదములకు దూరముగా ఉండుము అన్నాడు. విపరీతమైన వాదాలు, పనికిరాని వాదాలు
దేవుని వాక్యాన్ని ఎరగకుండా దేవుని వాక్యాన్ని ప్రశ్నించేటట్లుగా వాదాలు చేసే వారు ఉండకపోలేరు. ఉన్నారు చాలామంది. మనం అటువంటి వాటి యందు ఆసక్తి చూపొద్దు. అబ్బా ఇదేదో వింతగా వాదించాడు, వింతగా చెప్పాడు, వింతగా ఈ మాటలు ఉన్నాయి, ఎంత చక్కగా చెప్పాడు, ఇవన్నీ మనకు అవసరం లేవు. వాదములకు దూరముగా ఉండుము అన్నాడు. ఇలాంటి వాదాలు వివాదాలు తీసుకొచ్చేవారు ఉంటారు, వీటిని గురించి చర్చించేవారు ఉంటారు, ఇలాంటివి తృణీకరించేవారు ఉంటారు. కనుక మన మట్టుకు మనము జాగ్రత్త పడాలి అనే విషయాలను మనం ఆలోచిస్తున్నాం. ఇది సింపుల్ కదా. తినే విషయంలో కూడా మనం ఏదైనా బోధ అవసరమా మనకు అనుకుంటే అవసరమే. తిండి విషయంలో మనం ఎంత పొరపాటు చేస్తాం కొన్నిసార్లు. తినే వస్తువుల కొరకు మనం ఎంత పొరబడిపోతాం. రోమీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్న వాక్య భాగము 14వ అధ్యాయములో ఇంకొక మాట ఉన్నది చూడండి. 20వ వచనం, భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానముతో తినువానికి అది దోషము. మాంసము తినుట కానీ ద్రాక్షారసము త్రాగుట కానీ నీ సహోదరునికి అడ్డము కలుగజేయునది మరేదియు కానీ మానివేయుట మంచిది అన్నాడు. ఒకవేళ ఇక్కడ సందర్భం ఏంటంటే, ఏదైనా సహోదరుడు కలిసి ఉన్నామనుకోనండి, రక్షింపబడ్డాడు. ఆ సహోదరునికి ఒకవేళ నువ్వు భోజనం చేసేది బాగా అనిపించడం లేదు, ఆ సహోదరునికి ఒక ఆటంకంగా ఉన్నది, నీవు వాదించి నేను తిననే తింటా, దేవుడు చెప్పాడు కదా నీకేంది అని వాదించకుండా దేవుని పనిని పాడు చేయకూడదు అన్నాడు. ఒకవేళ ప్రభువును బట్టి ఎవరైనా నిన్ను ఆటంకపరుస్తే ప్రభువును బట్టి మానివేయుట మంచిది అన్నాడు. ఎంత గొప్ప మనస్సు కలిగి ఉండాలో చూడండి. అంటే మానివేయాలనేది కాదు, ఎవరైనా ఆటంకపరుస్తే నేను ప్రభువును బట్టి ఆ సహోదరుడు ఒకవేళ ప్రభువులో నుండి తొలగిపోకుండా, విశ్వాసములో నుండి తొలగిపోకుండా బలహీనమైన మనస్తత్వము కలిగిన వాడైతే వాదించకుండా ఏమన్నాడు, మానుకొనుట మంచిది అన్నాడు. సరే బ్రదర్, నీకు ఇష్టం లేదా, ఓకే నేను తినను, అతని ముందర తినకపోతే నీవు ధన్యుడవైతావు. ఇందులో ప్రభు చెప్పిన భావం ఏంటంటే, దేవుని పని పాడుగాకూడదు అన్నాడు. ఆ సహోదరునికి అడ్డము కలగజేయుచున్నది అనిపిస్తే అది మానివేయుట మంచిది అన్నాడు. ఇలాంటి మంచి హృదయాన్ని మనం కలిగి ఉండాలి. అంటే ఎదుటి సహోదరుని కొరకు కూడా మనం తినేది కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. ఇందులో ఉన్న భావం తింటున్న వారిని అడ్డగించద్దు అంటాం, అది మంచి సంస్కారం. కానీ ఒకడు బలహీనమైన మనస్తత్వము కలిగి ఒకవేళ అడ్డం చెప్పినాడు అనుకోనండి, ప్రభు నుండే విశ్వాసములో నుండి బలహీనుడు కాబోతున్నాడు అనుకోనండి, ఆ విషయాన్ని బట్టి నీవు మానుకుంటే మంచిది అన్నాడు. ఇవన్నీ చాలా మనము ఎరిగి గ్రహించాలి. తినడం, తిండిని గూర్చి ఎక్కువగా ఆసక్తి కలిగి దాని మీదనే మనము పూర్తిగా ఆధారపడినట్లుగా ఉండకూడదని, తిండిబోతులు దరిద్రులైపోతారని ప్రభు ముందే చెప్పాడు. మనము ఏవి తినకూడదు, ఏవి తినాలో స్పష్టంగా ఉన్నది. అన్ని ఆహార వస్తువులు మంచిదే అన్నాడు, కానీ మనం తినకూడదు ఉన్నది. చూడండి, ఇక్కడ ఒక కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం చూడండి. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు, కొందరు ఇది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక
తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇవ్వబడినవని ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది అన్నాడు. విగ్రహానికి బలి అర్పించిన దాన్ని తినేస్తారు, మనకు తెలిసి కూడా తింటాం అనుకోనండి. ఏం జరుగుతుంది? అది అపవిత్రమవుతుంది అన్నాడు. విగ్రహాలకు అర్పించేది తినకూడదు. అందుకే మీ ఊర్లలో తల్లిదండ్రులు ఒకవేళ రక్షింపబడకపోతే వారు పండుగలు చేసుకుంటే పాలు పొందద్దు. వారు పండుగలు చేసుకొని బలి అర్పిస్తారు వారి దేవునికి, విగ్రహాలకు బలి అర్పిస్తారు, నైవేద్యాలు తీసుకెళ్తారు విగ్రహాల దగ్గరికి. సరే పర్వాలేదు కదా, ఎవరు లేరు కదా, నేను తింటాను, తెలిసే నాకు వాళ్ళు అర్పించేది అని అనుకుంటామా? తినేస్తామా? అపవిత్రులమవుతాం. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, విగ్రహార్పితమైనది మనం తినకూడదు, విగ్రహాలకు అర్పించేది తినకుండా జాగ్రత్త పడాలి ఎక్కడైనా కానీ. అందుకే ప్రసాదాలు కూడా విగ్రహాలకు అర్పించేదే. ప్రసాదం అంటే ఏమవుతుంది అనుకొని మెల్లగా తీసుకొని తినేవారు కూడా ఉంటారు. ఆఫీసులలో చాలా బలవంతం చేస్తారు, అందరి ఎదుట నేను ఎలాగూ ప్రభుని ఒప్పుకోవాలి, తినకపోతే అపహసిస్తారు. ఏంట్రా తినరు ఎందుకు మీరు అంటారు. దేవుడే కదా, దేవుందే కదా, ఆశీర్వాదం కదా అంటారు. ఎవరుండరు, మనము ఏమైపోతామంటే కొంత బలహీన పడిపోతాం. పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉంటారు, తోటివారు ఉంటారు, అపహసిస్తారు. వారి ఎదుట నిలిచేది నేర్చుకోవాలి. అక్కడే మన సాక్ష్యపు జీవితం. సత్యనారాయణ పూజలు అవుతాయి కదా, ఇంటి దగ్గర అవుతాయి, అక్కడ అవుతాయి, చేసుకుంటారు. వారు ఎవరి దేవుణ్ణి వారు పూజిస్తారు. కానీ మన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. మీరును పరిశుద్ధుల పవిత్రపరచుకొనవలెను అన్నాడు. పరిశుద్ధపరచుకోవాలి మనం. విగ్రహార్పితమైనవి అపవిత్రమైనవి అని దేవుడు ఇక్కడ రాశాడు. అలాంటిది ఏది మనము ముట్టకూడదు. అలాగూ ముడుతూనే మళ్ళీ మనము దేవుని సన్నిధికి వచ్చి ఈ పరిశుద్ధమైన బల్లలో కూడా పాలు పొందితే చాలా ప్రమాదం. 10వ అధ్యాయములో చూడండి, 10వ అధ్యాయములో ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం. అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టము లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్నదానిలోనూ దయ్యముల బల్ల మీద ఉన్నదానిలోనూ కూడా పాలు పొందనేరరు అన్నాడు. సో దేవుడు మనకిచ్చిన వాక్య ఉపదేశాలు ఎంత చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇతరుల కొరకు కాదు ఇది వ్రాయబడింది, మన కొరకే. అన్యజనులైతే వారు అర్పించేది ఏంటో వారు చెప్పారు. కానీ మనము ప్రభు బల్లలోనిది అక్కడ ఆ దయ్యముల బల్లలోనిది అన్నాడు. అక్కడ తీసుకొని ఇక్కడ వచ్చి మళ్ళీ బల్లలో పాలు పొందితే అది కూడదు, అపవిత్రం అవుతుంది. పాలు పొందనేరరు అన్నాడు. అందుకే మనలను మనము పరీక్షించుకోవాలి అనే విషయంలో ఇదొక మాట. మనం ఎక్కడెక్కడ ఏవేవి తినొస్తున్నాం, ఎక్కడెక్కడ ఎలాగూ ప్రవర్తించొస్తున్నాం, ఎలాంటి జీవితాన్ని జీవించొస్తున్నాం, మళ్ళీ దేవుని యొక్క పరిశుద్ధ బల్లలో రొట్టెలో ఆ ద్రాక్ష రసములో పాలు పొందుతున్నాం. ఆలోచించండి ప్రియులారా. దేవుడు తనను తాను పరీక్షించుకోమన్నాడు. ఒకరిని పరీక్షించమని చెప్తే ఒకవేళ పక్షపాతం ఉంటుందేమో అని దేవుడు గ్రహించాడు. తనను తాను పరీక్షించుకోమన్నాడు మనస్సాక్షితో. అది ప్రభువే తీర్పు తీరుస్తాడు. కానీ కొన్నిసార్లు దేవుని వాక్యములో మనకు ఆధారాలు ఉన్నాయి.
తేటగా కనిపించి అపవిత్రంగా ఉన్నవారిని ఆపేయచ్చు. వారే శిక్షింపబడతారు. అంటే వారి శిక్ష నుండి వారిని విడుదల చేయడానికి, శిక్షకు పాత్రులుగా ఉండకుండా వారిని అడ్డగించి ఆపేయడం అది మంచిది. కానీ మనం ఊరుకుంటామా? ఆపేస్తే ఊరుకోం కదా, ఎంత ఇదైపు. కానీ ఆపేయడం అవసరం, ఎప్పుడైనా ఆపగలుగుతాం. కానీ మనకు మనమే పరీక్షించుకోవాలి మన స్థితి ఎలాగున్నది. మనకు తెలియజేసిన మాటలు పేతురు రాసిన పత్రికలో ఉన్నవి. దానికంటే ముందు దానియేలు గ్రంథములో అక్కడ ఉన్న భక్తులను మనం చూద్దాం. దానియేలు ఏమంటున్నాడు చూడండి. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు మొదటి అధ్యాయం 8వ వచనం చదువుతాను. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా అన్నాడు. ఇప్పుడు ఇక్కడ మంచి యవనస్తులు ఉన్నారు. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు రాజవంశపు వారు వేరు. వీరికి ఒక అవకాశం వచ్చింది. వారు చెరలో ఉన్నారు, కానీ వారికి ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు రాజు సముఖములో వారు ఉద్యోగం చేయడానికి ఏర్పాటైంది. వారు తర్బీదు పొందాలి కనుక వారిని చూచి రాజు ఎన్నుకోవాలంటే వారికి కొన్ని రోజుల పాటు రాజు భుజించే ఆహారాన్ని, భోజనాన్ని ఇవ్వాలని ఆజ్ఞాపించాడు. అయితే వీరు ఇట్టి మంచి అవకాశం, రాజు భుజించే భోజనం ఎంత బాగుంటుందండి. ఎన్ని రకరకాల భోజనాలు సిద్ధపరిచి ఉంచుతారు. ఆ భోజనం దొరకాలంటే అదృష్టం అనుకుంటారు. వీరికి అది దొరికినా వారు ఏమన్నారంటే, రాజు భుజించే భోజనాన్ని మేము భుజించి మమ్మను మేము అపవిత్రపరచుకోము అన్నాడు. ఇలాంటి సాక్ష్యం ఉండాలి మనకు. ఏది ముందుకొస్తే అది తినేస్తే, అబ్బా ఇంతకంటే గొప్పది ఏది లేదురా అనుకొని తినడానికి ఆసక్తి చూపకుండా వారు ఏం చేశారంటే, వీరు రాజు ఏం భుజిస్తాడు? ప్రతిరోజు మాంసమే, రకరకాల మాంసాలు వండి పెడతారు. ద్రాక్షారసము ఇష్టమున్నంతగా తీసుకోవచ్చు, కానీ అవి తీసుకొని మేము అపవిత్రపరచుకోము అన్నాడు. ఎందుకు అపవిత్రపరచుకోరు? వీరు మాంసం తినరా? వీరు ద్రాక్షారసం తాగరా? దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అనుకుంటే వారికి ఉన్నది ఆ అలవాటు. వారు కూడా తింటారు, మాంసం తింటారు. చూడండి దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 3వ వచనములో చూడండి. దానియేలు అంటున్నాడు, 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేకయుంటిని. దర్శనము కలిగింది. చాలా ఉపవాసంతో ఉన్నాడు, ప్రార్థించాడు, దుఃఖపడ్డాడు. కనుక ఏమంటున్నాడంటే, 3 వారాలు గడుచు వరకు నేను సంతోషంగా భోజనం చేయలేకయుంటిని. ఆ తర్వాత చూడండి, మాంసము కానీ ద్రాక్షారసము కానీ నా నోటిలోనికి రాలేదు, స్నానాభిషేకములను చేసుకొనలేదు అన్నాడు. అంటే మాంసము ద్రాక్షారసం తినేవాడే కానీ ఆ 3 వారాలు సరిగా భోజనం చేయలేదు, మాంసాన్ని తినలేదు, ద్రాక్షారసం తాగలేదు. ఇలాంటి తినే అలవాటు ఉన్నది. కానీ వారి ఎదుట రాజభోజనాలు పెట్టారు, రకరకాల మాంస ఆహారాలను పెట్టారు, ద్రాక్షారసమును పెట్టారు. ఒకరోజు కాదు, కొన్ని నెలలు వారిని అలాగూ తినాలని పోషించడానికి ఆజ్ఞాపించగా వారు ముట్టలేదు. ఎందుకంటే రాజు ఎప్పుడైనా ఏం చేస్తాడంటే, తాను తినకముందు తమ దేవునికి అర్పిస్తాడు. దేవునికి అర్పించి దాన్ని భోజనానికి ఏర్పాటు చేస్తాడు. చాలా విగ్రహాలతో కూడిన దేశం అది బబులోను సామ్రాజ్యం.
విగ్రహాలతో నిండినది. కనుక వీరు ఎరుగుదురు, ఆ దేశములో చెరలో ఉన్నారు కానీ అక్కడున్న పరిస్థితులను ఎరుగుదురు. పోని ఇక్కడ చెరలో ఉన్నాం, ఏం చేద్దాం, వారు చెప్పింది చేయాలి, ఇచ్చింది తినాలి అనుకోలేదు ప్రియులారా. మనం చాలాసార్లు మనకు మనమే కాంప్రమైజ్ అయిపోతాం. ఎక్కడ చిన్న చిన్న విషయాల్లో కాంప్రమైజ్ అయిపోతాం. ఊర్లోకి వెళ్తే, బంధువుల దగ్గరికి వెళ్తే, అక్కడికి వెళ్తే, ఇక్కడికి వెళ్తే, అయ్యో మనం వెళ్ళాలి కదా, ఈ దినాలు ఉన్నాయి, ఆ దినాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి వారు పెట్టే భోజనం తినకపోతే ఏమనుకుంటారో అనుకొని తినేస్తాం. ఒకవేళ ఆ అవకాశము నీకు తప్పించుకునే అవకాశం లేకుంటే పోకుంటే మంచిది. వీరు ధైర్యంగా నిలిచారు, మేము తినము అన్నాడు. మేము తినము, అపవిత్రపరుచుకోము. విగ్రహార్పితమైనది అపవిత్రపరుస్తుంది. ఎంత మంచి భోజనాలైనా, మనం ఎంత తినాలని ఆశించే ఆ భోజనాలు మన ముందర ఉంచినా దేవుని కొరకు పవిత్రంగా జీవించాలంటే వాటిని విసర్జించుకోవాలి. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి. ఏం కాదు బిడ్డ, ఇది మీ కొరకు అలగండినమంటారు. ఎప్పుడో అండి పక్కకు పెట్టి అది మీ కొరకు అలగబెట్టినామని తీసుకొస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. చిన్న చిన్న విషయాలు మనము అపవిత్రపరచుకొనకూడదు మనలను మనము. వీరు ఎలాగూ నిష్ఠగా నిలిచారు. వారేం తక్కబడ్డారా? వారు తినలేదు, కాయగూరలు తిన్నారు. అందరికంటే ఎక్కువగా రాజు చూసినప్పుడు వారే బాగా అనిపించారు. వారినే ఎన్నుకున్నాడు. రాజభోజనాలు చేసి సిద్ధపడిన వారందరూ రిజెక్ట్ అయిపోయారు. వీరు కాయగూరలు అపవిత్రపరచుకోవద్దు అనుకున్నవాడు విజయాన్ని సాధించాడు. ఈ లోకములో నీవు అపవిత్రపరచుకుంటే ప్రమాదం. దేవుని సన్నిధిలో నిన్ను నీవు పవిత్రంగా కాపాడుకోవాలనే ఉద్దేశం కలిగి ఆ విధంగా ప్రయాసపడితే దేవుడు నిన్ను విజయోత్సవముగా ఉంచుతాడు. అది దానియేలు, షడ్రక్, మేషక్, అబద్నిగోలో మనం చూసాం. పేతురు రాసిన పత్రికలో వ్రాయబడిన మాటలు చూడండి. అవి చదివి మనము కొన్ని మాటలు గ్రహించి ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం. ఇక్కడ మరొక విషయాన్ని మనకు చెప్పాడు. అక్కడ తినే విషయంలో మనం ఆలోచించాం. దానికి సంబంధించినవన్నీ మనము క్రొత్త నిబంధనలో మనకు వ్రాయబడిన విషయాలన్నీ మనం ఆలోచించి నేర్చుకున్నాం. ఇప్పుడు పేతురు మరొక సంగతి రాస్తున్నాడు. ఈ పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి అని వ్రాయబడి ఉన్నది అనే మాట ఎత్తి, కాగా మీరు ఏం చేయాలి? విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులయ్యుండుడి అన్నాడు. ఇక్కడ మనకు నేర్పించేదేంటి? పరిశుద్ధత. ప్రవర్తనలో పరిశుద్ధత కలిగి ఉండాలి. తినే విషయంలో మనం ఆలోచించాం పవిత్రత. ఇప్పుడు ప్రవర్తన విషయంలో పేతురు ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రవర్తన విషయంలో పరిశుద్ధులయ్యుండుడి. అజ్ఞాన దశలో మనకున్న ఏమన్నాడు? వ్యర్థమైన ఆశలను అనుసరించి ప్రవర్తించాం. ప్రవర్తన మన కోరికల మీద ఆధారపడి ఉంటుంది. మన ఆశలు, మన కోరికలు ఎలాగుంటాయో లోపల, అలాగూ మన ప్రవర్తన బయటికి వస్తుంది. దురాశలు కలిగి ఉంటే మంచి ప్రవర్తన మనం ప్రవర్తించలేం. వేషధారణగా కొంతకాలం ఉంటాం, నీ అసలు వేషం బయటపడుతుంది. లోపల దురాశలు, లోపల వ్యర్థమైనవన్నీ మన హృదయములో కలిగి మనం మంచిగా ప్రవర్తించలేం. ఆ ప్రవర్తన కొంతకాలం మనకు కనిపిస్తుంది. దాన్నే వేషధారణ అన్నాడు ప్రభువు. వేషధారులను దేవుడు ద్వేషిస్తాడు. ప్రవర్తన విషయంలో జాగ్రత్త పడాలి అంటే నీలో ఉన్న కోరికలు, నీలో ఉన్న దురాశలను నీవు విడిచిపెట్టాలి. వ్యర్థమైన ప్రతి ఆలోచనను తొలగించుకోవాలి. వ్యర్థమైన ప్రతి ఆశను తొలగించుకోవాలి. అప్పుడే నీ ప్రవర్తన బాగుపడుతుంది.
సామెతల గ్రంథం 3వ అధ్యాయములో ఇలాగు రాశాడు, నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి ఒప్పుకోమన్నాడు. అదే మంచి పని. నీకు నీవే జ్ఞానివి అనుకోకు, నీకు నీవే బుద్ధిమంతుడవని అనుకోకు. నీ ప్రవర్తన విషయంలో దేవునికి అప్పగించుకో. ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, నీవెలాగూ ప్రవర్తిస్తున్నావు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో రాశాడు, నీ దేవుని సన్నిధికి నీ వచ్చేటప్పుడు ఏం చూసుకోమన్నాడు? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నాడు. హగ్గయి గ్రంథములో కూడా రాశాడు, ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనుడి. ఎప్పుడైనా ఆలోచించామండి? ఏవో పడపడ చేస్తాం, ఇందులో పాలు పొందుతాం, అయిపోతుంది. ఆలోచన, ధ్యానం, పరీక్ష ఏమైనా ఉంటుందా? మనకు ఉండాలి. ఉంటే ధన్యులం. అందుకే అనాలోచనగా ఎవరము పాలు పొందకూడదు అన్నాడు. అందుకే ఆఖరికి ఒక ప్రార్థన చేయవలసి ఉంటుంది. ఎవరమైనా అనాలోచనగా పాలు పొందితే, ప్రభువా మన్నించు, కనికరం గలవాడవు, ఎన్నిసార్లు మన్నిస్తాడు. మన జీవితాన్ని మనం పరిశీలించుకోవాలి. నేను పరిశుద్ధుడను అన్నాడు, అది మారదు. ప్రభువా నీవేదో కొంత కాంప్రమైజ్ చేసుకో, కొంత అడ్జస్ట్ చేసుకో మమ్మలను అనేది ఇక్కడ ఉండదు. దెర్ ఈజ్ నో అడ్జస్ట్మెంట్. అది ఖచ్చితము. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండవలెను. ఆనాడు ఇశ్రాయేళ్లకు చెప్పింది, ఈరోజు మనకు కూడా చెబుతున్నాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో మనలను కడిగాడు. ఎంత మూల్యం చెల్లించాడు పరిశుద్ధపరచడానికి. చూడండి, ఏ జంతువుల యొక్క రక్తాన్ని దేవుడు వాడలేదు, అవి మలినమైన రక్తము. మరే సాధనం కూడా వాడలేదు. ఒక పరిశుద్ధుని రక్తము, తానే మనుష్య కుమారుడుగా జన్మించి మన కొరకు వధింపబడి తన శరీరములో ఉన్న రక్తమంతా మనకు కార్చి, ఆ పరిశుద్ధ రక్తములో మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు మరెన్నటికి జ్ఞాపకమునకు రాకుండా వాటిని తుడిచివేసి ఏం చేశాడంటే పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు. ఆ పరిశుద్ధతను కాపాడుకొనవలెను అని వ్రాయబడింది. కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ పత్రిక అనుకుంటాను, 2వ పత్రిక 7వ అధ్యాయం. ప్రియులారా, మొదటి వచనం, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులముగా చేసుకొందము అన్నాడు. ఏనా దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకునే ప్రక్రియలో మనం ఉండాలి. అలాగూ చేసుకుంటూ మన శరీరానికి ఏదైనా కల్మషం కలిగిందా, ఆత్మకు కల్మషం కలిగిందా, వీటన్నిటినీ గుర్తించి మనలను మనము పవిత్రులముగా చేసుకొందము అన్నాడు. మనలను మనం ఎలాగ చేసుకుంటాం చెప్పండి? మురికి అంటిందని అనుకోని, ఇప్పుడు ఇంటికి పోతారు, మనం బయట ఏదో అంటుతుంది, కాళ్ళు మురికి అయిపోయినాయని మనకు తెలుసు. ఎవరన్నా నచ్చి నీ కాళ్ళు గడుగుతారు అక్కడ? ఏనా? ఏం చేసుకుంటాం? మనకు మనమే చేసుకుంటాం కదా. మనకు మనమే చేసుకోవాలన్నాడు, చేసుకొందము అన్నాడు. ఎలాగూ చేసుకోవాలో యోహాను రాసిన పత్రికలో ఒక మాట చూస్తాం మనం. యోహాను రాసిన మొదటి పత్రిక 9వ వచనం, మొదటి అధ్యాయం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును అన్నాడు. ఏం చేసుకోవాలి? కల్మషం అనిపించింది అనుకోనండి, ఏం పర్వాలేదు, నేను కరెక్ట్ ఉన్నాను అనుకొని దేవుని సన్నిధిలో బ్రహ్మాండంగా స్తుతులు చెల్లించి ఇందులో పాలు పొంది నా అంతటి పవిత్రుడు లేడు అని విర్రవీగితే దేవుడు శిక్షించక తప్పదు. నీ మనస్సాక్షికి కల్మషము తోచకుండా రమ్మన్నాడు.
హెబ్రీయులకు రాసిన పత్రికలో చూడండి 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము అన్నాడు. ఇన్ని పరిశీలించుకుంటాం మనం. ఎంత ఖచ్చితంగా దేవుని మాటలు చెప్పాయి చూడండి. ఇన్ని పరీక్షించుకోవాలి మనం. ప్రోక్షింపబడిన మనస్సాక్షికి కల్మషము తోచకుండా దేవుని సన్నిధానానికి రమ్మన్నాడు. కల్మషమును కడిగి వేసుకోమన్నాడు, అవకాశం ఇచ్చాడు. ఆ దినాల్లో ఇశ్రాయేళ్లకు ఈ ప్రత్యక్ష గుడారం బయట గంగాళం ఉండేది. గంగాళం పెట్టారు అక్కడ. మనము ఆ వస్తువులన్నింటిలో చూసాం కదా. గంగాళంలో ఏముంటుంది? నీళ్ళు ఉంటాయి. నీళ్ళు ఏం చేస్తారు? కడుక్కుంటారు. ఇప్పటికీ ముస్లింలు వేరు, బయట అన్నీ ఉంటాయి వారికి. అంటే పవిత్రమైన స్థలానికి కాళ్ళు చేతులు కడుక్కొని పోతారు అక్కడ. ఈ బయట శుభ్రం చేసుకుంటే అది సరిపోదు, కానీ మన దేవుని సన్నిధిలో అంత ఆత్మ సంబంధమైనది. ఆత్మను శుద్ధిగా ఉంచుకోవాలి. అంతఃకరణము చాలా శుద్ధిగా ఉండాలి. కల్మషము తోచకుండా ఉండాలి. శరీరానికి ఆత్మకును ఏదైనా కల్మషం ఉంటే కడిగి వేసుకొందము, పవిత్రులముగా చేసుకొందము అన్నాడు. ఈ పరిశీలన లేకుండా ప్రభు సన్నిధిలో ఆరాధన అది నీకు నాకు మంచిది కాదు. దేవుడు పరిశుద్ధుడు. చూశాం గతసారి నాదాబు అబీహులు అన్ని అగ్నిని తీసుకొని వెళ్ళిపోయారు. అరే మోషే యొక్క కొడుకులే కదా, లన్న కొడుకే కదా, పాపం పోని అనుకోలేదు. వెంటనే అగ్ని వచ్చి దహించి వేసింది. మోషేను కూడా విడిచిపెట్టలేదు దేవుడు. నిన్ను నన్ను ఎందుకు విడిచిపెడతాడండి? మోషేను విడిచిపెట్టలేదు. ఒకసారి కొట్టమన్నాడు, కొట్టాడు. రెండోసారి మాట్లాడమన్నాడు, మాట్లాడలేదు. ఏమన్నాడు అక్కడ? నా నామమును మీరు పరిశుద్ధపరచలేదు అన్నాడు. అక్కడ పరిశుద్ధతయే. వారు ఉల్లంఘించింది పరిశుద్ధత. కనుక దేవుడు ఎన్నిసార్లు వేడుకున్నా నో నథింగ్. అహరోన్ను వెంటనే చచ్చిపోయాడు కొంతకాలానికి. మోషేకు మరికొంతకాలానికి గడువు ఇచ్చాడు. తర్వాత తీసుకున్నాడు. ఆ దేశానికి పంపలేదు. పరిశుద్ధత విషయంలో దేవుడు ఎప్పుడు దెర్ ఈజ్ నో కాంప్రమైజ్ అనేది మన హృదయంలో ఖచ్చితంగా ఉంచుకుందాం. మనలోనే ఏదైనా పొరపాట్లు ఉంటే, మనస్సాక్షికి కల్మషం ఉంటే, ఆత్మకు కల్మషం ఉంటే వాటిని ప్రభు సన్నిధిలో వేడుకొని మనకొక అవకాశం ఇచ్చాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వాటిని విడిచిపెట్టుకొని కడిగి వేసుకొని ప్రభు సన్నిధిలో కొనసాగుదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని ఉగ్రత మన మీదికి వెంటనే ఎందుకు రావడం లేదంటే, అప్పుడు వెంటనే ఎందుకు అగ్ని వచ్చింది, ఇప్పుడు ఎందుకు రావడం లేదు అనేది మనం ఆలోచిస్తే ఒక్క విషయం మనకు చాలా అర్థం కావాలి. తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వములో మన కొరకు ప్రాణం పెట్టి మనలను రక్తమిచ్చి కొన్న మన ప్రభువు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు అక్కడ. అయ్యో ప్రభువా, నేను నా రక్తమిచ్చి కొన్నా నీ బిడ్డను. సమయం ఇవ్వు ప్రభువా, మార్చుకొని ఒప్పుకొని నా దగ్గరకు వస్తే నేను మళ్ళీ క్షమిస్తాను. దేవుడు కనిపెడుతున్నాడు. మన కొరకు విజ్ఞాపన చేసి దేవుని యొక్క ఉగ్రతను ఆపేస్తున్నాడు. కనుక ఇంకా బాగున్నావు. నీ బలముతో కాదు, నీ ఆరోగ్యముతో కాదు. ఒక వారం నేను బాగలేకపోతే పడిపోయాను. నేను ఎంత మానసికంగా కృంగిపోయానంటే అంత కృంగిపోయాను నేను. అందరి గతి అంతే. ఏపాటి వారము, ఎంతటి వారము, అంతలో ఉండి అప్పుడే మాయమైపోయే వారం. యవనస్తులైనా పెద్దలైనా బలవంతులైనా దేవుడు కనికరించకపోతే వట్టివారమే. ఆ యేసుక్రీస్తు ప్రభు మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. గనుకనే వెంటనే మన మీదికి దేవుని ఉగ్రత రావడం లేదని గుర్తించి సమయం ఉన్నప్పుడే, తెలుసుకున్నప్పుడే, మనము పరీక్షించి తెలుసుకున్నప్పుడే వెంటనే దేవుని సన్నిధిలో ప్రార్థించి మనము ఒప్పుకొని విడిచిపెట్టుకొని పవిత్రులంగా చేసుకోవాలనేది దేవుడు మనకు చూపిస్తున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక.
ఆమేన్. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడవైన మా ప్రియ తండ్రి, ఘనమైన మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ మహాకృప చేత నేడు చేరివచ్చిన మా అందరితో మీరు ఉండి మా మధ్య సంచరిస్తూ మిమ్మల్ని ఆరాధించే భాగ్యమునిచ్చావు. స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో అద్భుతమైన శ్రేష్టమైన సంగతులను మాకు వినిపించావు. మీరు పరిశుద్ధులు ప్రభువా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, అదే మాట పరలోకములో మేము వింటాం. అలాగే మిమ్మల్ని ఆరాధిస్తున్నారు. మీ పిల్లల మేమును పరిశుద్ధులంగా ఉండాలని మీరు తెలియజేశారు. తినే విషయములో చెప్పారు, ప్రవర్తన విషయములో చెప్పారు ప్రభువా. ఏ విషయంలోనైనా మేము తప్పిపోయిన వారమైతే మీ సన్నిధికి వస్తే మమ్మను కనికరిస్తావు. పవిత్రులనుగా చేసే కృపను మాకు అనుగ్రహించావు. అందుకై స్తోత్రాలు నాయన. విన్న మాటలు హృదయంలో భద్రపరుచుకొని వాక్య క్రమములో మమ్మను మేము సరిచేసుకోవడానికి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము. ఎవరు ఏ విధంగా విని గ్రహించారో మీరు ఎరుగుదురు ప్రభువ. అందరి హృదయాల్లో సరి అయినట్లుగా ఈ వాక్యాన్ని గుర్తించి గ్రహించి సరిచేసుకొని మీ కొరకు పవిత్రులంగా మేము జీవించడానికి అనుదినము మీ కృప మాకు తోడుగా ఉంచుమని ప్రార్థిస్తున్నాం. అందరిని దీవించండి, మంచి ఆరోగ్యాలను ఇవ్వండి. తిరిగి దూర ప్రయాణాలు చేసి వెళ్ళాలి ప్రభువ, క్షేమంగా నడిపించండి, దీవెనలతో పంపండి. మరొకసారి ప్రభువ మీ చిత్తమైతే ఇలాగో కలిసి మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకిమ్మని యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆత్మాస్వరూపియనే ఆద్యంతరహితుడని, ఆత్మాస్వరూపియనే ఆద్యంతరహితుడని, ఆత్మాతో సత్యముతో ఆరాధన చేయుదము, ఆత్మాతో సత్యముతో ఆరాధన చేయుదము. పరిశుద్ధ యెహోవాకు పరలోక నివాసికి పవిత్ర పేటికలు విప్పి ఆరాధనలు చేయుదము, విప్పి ఆరాధనలు చేయుదము. వందనాలందరికీ.